ప్రేమించిన వారు జీవితం కాకపోవచ్చు, జీవితంలోకి వచ్చిన వారిని మాత్రం ప్రేమించక తప్పదుగా. అందరికీ నమస్కారం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్ము నెక్స్ట్ పేజ్ లో ఏం రాసుకుందో చెప్తాను, వినండి. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ పుస్తకం రాసుకోవాల్సిన సందర్భం వస్తుందనుకోలేదు. మన పురాణాలు, ఇతిహాసాలను గౌరవించాలి, వాటిని చూసి ఎంతో నేర్చుకోవాలి అంటారు. మరి ఆ ఇతిహాసాల్లో జరిగినవి మన నిజ జీవితంలో జరిగితే మాత్రం గౌరవించడం తర్వాతి సంగతి. లేనిపోని నిందలు వేసేస్తుంటారు. ఆ కృష్ణుడి మీద ప్రేమతో రుక్మిణి రాసిన లేఖలు కృష్ణుణ్ణి చేరి తనను రాణిని చేసి ఇప్పటికీ పెళ్లి కాని ఆడపిల్లలు పవిత్రంగా పాటించే పూజా విధానంగా మారిపోయింది. నేను ఆ శ్రీరామకృష్ణుడి మీద ఇష్టంతో రాసుకున్న లేఖలు తనకు నా మీద ప్రేమ ఉందని తెలిసినా తనకు చేరలేక ఇలా చేతిలో లేని గీతలుగా మిగిలిపోయాయి. ప్రేమలో గెలిస్తే జీవితం, ఓడితే చరిత్ర. మరి నా విషయంలో జరిగింది మాత్రం ఎంత ఆశపడ్డా, ఆరాటపడ్డా, ఎంత నిజాయితీగా ఉన్నా ఫేట్ అన్నది ఒకటి ఉంటుందని గట్టిగా నమ్మేలా చేసింది. ఆ రోజు తర్వాత కొన్నాళ్ళకి పెళ్లి వాళ్ళు వస్తున్నారు రేపు అంటూ మా అమ్మ, నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదమ్మా, చదువుకోవాలి అంటే చాచి కొట్టి, ఆడపిల్లల్ని చదివిస్తే ఇంతే ఎదురు సమాధానాలు చెప్తారు, మాటలన్నీ అయిపోయాయి, ముహూర్తాలే అంటూ ముట్టింది. అసలు అమ్మని ఎవరు అర్థం చేసుకోరు. అయినా వాళ్ళకి ఇష్టమైతే చదువుకుందులే అంది. కన్నవారికి అర్థం కాని ఇష్టాలు కట్టుకున్న వారికి అర్థమవుతాయా అని మనసులో అనుకుంటూ అప్పుడు మూసిన నోరు, దించిన తల. ఏం కొన్నారో, ఏం కట్టుకున్నానో, నచ్చిందో లేదో ఏమీ తెలీదు. అమ్మకు కూడా పెళ్ళైపోయిందనమాట. నీతో మధురంగా ఊహించిన క్షణాలన్నీ మరణ సదృశంగా మారకున్నా మధుర క్షణాలుగా మాత్రం మిగిల్చుకోలేకపోయా. ఆ శ్రీరాముణ్ణి పొందలేకపోయినా కోపంలో పరశురాముణ్ణి పోలిన వారైనా నీలాంటి భార్య దొరికితే రావణుడైనా రాముడు అవ్వాల్సిందే అంటూ ప్రేమ పంచే వారికే దక్కాను. పోనీలే, కనీసం చేసుకున్న వాళ్ళైనా మంచోళ్ళు. ప్రేమించిన వారు జీవితం కాకపోవచ్చు, జీవితంలోకి వచ్చిన వారిని మాత్రం ప్రేమించక తప్పదుగా. నిజమే, తప్పదు. మగవారికి మనసు కూడా సహకరిస్తేనే శారీరకంగా ప్రేమ పంచగలిగేలా చేసిన దేవుడు ఆడవారికి మాత్రం శరీరం సరిపోతుంది అనే ఆప్షన్ ఎందుకే పెట్టాడేమో. నిజమే, అమ్ము రాతలు పర్సనల్ విషయాలు కూడా చాలా పద్ధతిగా తెలియజేస్తాయి కదా, ఏమంటారు? మొత్తానికి మన అమ్ము ఆ స్వామిని చేరలేకపోయినా తాను చేరాల్సిన చోటుకే చేరిందనమాట. ఇవాళ పేజీ చదివిన తర్వాత నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది. మజిలీ మూవీలో ఈ సాంగ్ మీకు తెలిసే ఉంటుంది. దానిలో ఈ లిరిక్ ఉంటుంది, ఏ మనిషికి ఏ మజిలీయో పైవాడు రాసుంటాడు, నువ్వు కోరుకుంటే మాత్రం దొరికేది కాదంటాడు అనేసి. నిజంగా చాలా యాప్ట్ అవుతుంది అనిపించింది. ఇన్ని ఇయర్స్ తర్వాత అసలు ఎందుకు రాయాల్సి వచ్చిందో ఏమో, అది తెలియాలంటే నెక్స్ట్ పేజ్ చదవాల్సిందే. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.